ఇదంతా దేనికి? స్వీయ రక్షణే కదా, ఆత్మరక్షణ కోసం. ఇక్కడ ఆత్మయే రక్షణగా ఉంటుంది కానీ ఆత్మరక్షణే ఉండదు. ఆ మాటలోనే ఒక అంతరార్థం ఏమిటి అంటే, అద్వైతం అంటే ఇదే. ఇష్టం లేదు అన్న పదంలోనే నేను లేను అని అర్థం. ఇష్టం ఉందంటే నేను వచ్చినట్టే. రక్షణలో కూడా, రక్షణ అంటే అర్థం ఏంటంటే భౌతిక పదార్థాన్ని ఆశ్రయించుకొని భౌతిక పదార్థంలో నుంచి రక్షణ వస్తుంది అనుకోవటం రక్షణ కాదు, అక్కడ భయం వస్తుంది. భౌతికంలోనే ఒక భయం ఉంది. పంచదార లేకపోయినా అదే శాంతి ఉండు, ఉన్నా కూడా ఆరాటపడకుండా అదే శాంతి ఉండు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటే. ఉన్న వస్తువు ఉన్నా కూడా వాడుకో తప్పు లేదు, వినియోగించుకో తప్పు లేదు, కానీ అది లేకుండా ఉండలేని స్థితి, అది ఉంటే కానీ ఉండగలనన్న స్థితి.